ప్రచారంలో నిన్నటి మొన్నటి వరకు పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గానే వైసీపీ ఉంటుంది, ఇక్కడ మాకు అడ్డే లేదంటున్నారు. మీరేమో న్యాయం అంటున్నారు, ధర్మం అంటున్నారు, లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండాలంటున్నారు. ఎలా దీన్ని పరిగణించారు? పులివెందుల్లో సింగిల్ ప్లేయర్ ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు. పులివెందుల్లో సింగిల్ ప్లేయర్గా ఉండాలనే వివేకానందరెడ్డిని హత్య చేశారు. మళ్ళీ అదేమంటున్నారు అంటే ఇంకా ఏమైనా హత్యలు చేయడానికి ప్లాన్ ఉందా ఆమెకి? నేనైతే నా వీలునామా రాసిస్తున్నాను నా పిల్లలకి. తెగించుకొని వచ్చాను, అన్నీ తెగించి వచ్చాను ముందరికి. భారతి గారు నన్ను నరికేస్తారా, షర్మిలమ్మని నరికేస్తారా నాకు తెలియదు. సింగిల్ ప్లేయర్గా ఉండాలంటే అదొకటే పాసిబిలిటీ. అగైన్ ఈ హత్య జరిగింది ఆ ఒక్క కారణం గురించి. సింగిల్ ప్లేయర్ ఉండాలా అవినాష్ అని చెప్పి వివేకానందరెడ్డి అవినాష్కి ఎప్పుడైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి మాట్లాడగలిగే సత్తా ఉంది అన్న భయంతో ఈ హత్య జరిగింది. మళ్ళీ అదే మాట అంటున్నారంటే ఇంకొక ప్లాన్ ఉన్నట్లుగానే ఉంది. అంటే వివేక హత్యోదంతాన్ని పై పోరాడుతున్నటువంటి మీరు ఆస్తుల బదిలీ విషయం పూర్తిగా భయపడ్డట్టని, మీరు భయపడే ఆస్తులను బదిలీ చేశారంటున్నారు. నాకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మా ఆయనకు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, మేము ఆ ప్రొటెక్షన్ తీసుకోవాల్సిందే. సో అన్నిటికీ తెగించి పోరాడుతున్నాం. అంటే యాజ్ ఏ కంప్లైనెంట్గా మీకు సిబిఐ ఏమైనా రక్షణ కోరుతున్నారు? సిబిఐని కానీ సిబిఐకి తెలుసు, లోకల్ పోలీస్కు తెలుసు థ్రెట్ ఉందని చెప్పి. నాకైతే లోకల్ పోలీస్ దగ్గర నుంచి అయితే స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. నా మూమెంట్స్ అన్ని వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి, ఖచ్చితంగా సెక్యూరిటీని పెట్టుకోవాలి అని సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వద్దు అన్నా కానీ లేదు పెట్టుకోవాలి అని చెప్పారు. వాళ్ళకి ఏదైనా ఇంటెలిజెన్స్ ఉంటే మాకు చెప్పండి, మీరు ఇంటెలిజెన్స్ షేర్ చేసుకోకుంటే నాకు ఎట్లా తెలుస్తుంది అంటే దానికైతే ఆన్సర్ చెప్పట్లేదు. ఓన్లీ థింగ్ ఇస్ మీరు సెక్యూరిటీ అయితే పెట్టుకోండి అని అయితే చెప్పారు. అంటే రక్షణపరమైనటువంటి చర్యలకు లోకల్ పోలీసింగ్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, ఎట్లా స్పందిస్తాం? సో 1+1 సెక్యూరిటీ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్. నాకు కానీ మా రాజశేఖర రెడ్డి గారికి కానీ ఇద్దరికి 1+1 సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేశారు. మరి కొద్ది రోజుల్లోనే సార్వత్రికానికి పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ కానుంది. మీరిద్దరు షర్మిల గారు కానీ మీరు కానీ చేస్తున్నటువంటి, మీరున్నట్టుగా ఈ న్యాయ పోరాటం చేస్తున్నారు. దీనిపైన జిల్లా రాజకీయ ముఖ చిత్రం పైన ఏమైనా మీరు చేసినటువంటి ప్రచారం కావచ్చు, మీరు చేసినటువంటి పోరాటం కావచ్చు? వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడతారా? జిల్లా రాజకీయ ముఖ చిత్రం పైన ఇప్పటి వరకు మీరు కొనసాగించినటువంటి పోరాటం ఈసారి జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్ని కానీ మార్చేయనుందా? ఇంక్లూడింగ్ పులివెందుల్లో ఏం జరుగుతుంది? పులివెందుల ప్రజలు కానీ పులివెందుల్లో ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంది. అందరూ భావించేది కడప వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ వివేకానందరెడ్డి గారికి కానీ కంచుకోటని. అది ఇంకా కొంచెం డెప్త్గా పోతే ఆ కంచుకోట ఎందుకంటే పులివెందుల ఎందుకంటే లింగాల మండలం. ఇప్పుడు నేను అక్కడ లేను కానీ బట్ లింగాల మండలంకు చెందిన పులివెందుల లింగాల మండలం పర్టికులర్గా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. లింగాల మండలం వైఎస్ వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంది. సౌభాగ్యమ్మ గారు అంటే మా అమ్మగారు లింగాల ఆడపడుచు, నేను లింగాల ఆడపడుచు. సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంకుమలు తీసిన వాళ్ళకి లింగాల ప్రజలు సపోర్ట్ చేయరు. వివేకానందరెడ్డిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న వాళ్ళు అల్లుడిని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు. అతని హత్య చేసి సౌభాగ్యమ్మ గారికి పసుపు కుంకుమలు తుడిచేశారు. అటువంటి వాళ్ళకి లింగాల ప్రజలు ఎట్టు పరిస్థితుల్లో సపోర్ట్ చేయరు. లింగాల ప్రజలే కాదు, పులివెందుల ప్రజలు అందరూ పులివెందుల్ని నాన్న కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. పులివెందుల ప్రజలే సర్వస్వం, కడప ప్రజలే సర్వస్వం అని కష్టపడ్డారు వివేకానందరెడ్డి గారు.
వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. నాకు 100% నమ్మకం ఉంది. ఇది నా గురించి కాదు, ఇది నా గురించి కానే కాదు, ఇది వివేకానంద రెడ్డికి ప్రజలకు ఉన్న సంబంధం గురించి. వివేకానంద రెడ్డి గారు పులివెందుల కడప ప్రజలకు ఎంత ఆత్మీయుడో ప్రజలకు అందరికీ తెలుసు. అంటే మేడం, ప్రధానంగా పులివెందుల్లోని మీ ఇంట కుటుంబ సవాలు తీవ్రతరమైనటువంటి నేపథ్యంలో విజయమ్మ విదేశీయానం వెనక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి? యాక్చువల్లీ షర్మిల గారికి సపోర్ట్ చేస్తున్నట్లా, లేదంటే జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు? విజయమ్మ గారు ఇక్కడి నుంచి పోయారంటే ఇంకా పిల్లలిద్దరూ రెండు వైపులు ఉన్నారు. ఏమి చేయాలో, ఏం చేయాలో సపోర్ట్ చేయలేక గమను పక్కకి వెళ్ళారు అని నేను అనుకుంటున్నాను. బట్ మీరు కరెక్ట్గా ఆన్సర్ కావాలంటే విజయమ్మని అడగాలి. ఐఎమ్ నాట్ విజయమ్మ. ఇంకొకటి, మీ ముఖంగా ప్రజలకు అందరికీ చేయాల్సింది ఏంటంటే, ఎంపీ బ్యాలెట్ మొదటి బ్యాలెట్ అవుతుంది, తెల్ల పేపర్ వస్తుంది. తెల్ల పేపర్లో 4వ ఓటు షర్మిలమ్మది, 4వ ఓటు షర్మిలమ్మది, హస్తం గుర్తు. ప్రజలకు అందరికీ చెప్పవలసింది ఉంది, ఎంపీ బ్యాలెట్ మొదటి ఓటు 4వ ఓటు షర్మిలమ్మది, హస్తం గుర్తు. దయచేసి హస్తం గుర్తుకు ఓటేయండి. ఇంకొకటి గుర్తుంచుకోవాలి, వేరే ఏ సింబల్కి ఓటేసినా, మొత్తం 16 ఉన్నాయి, మొత్తం ఏ సింబల్కి వేసినా అది నిందితుడికే సహాయపడుతుంది. అది మీరు ఏ అదర్ ఓటుకి వేసినా కూడా, అది వైసీపీకి అయి ఉండొచ్చు, టీడీపీకి అయి ఉండొచ్చు, ఏనుగు గుర్తు అయి ఉండొచ్చు, మీలా ఏ గుర్తులైనా అయి ఉండొచ్చు, వేరే ఏ గుర్తులకు వేసినా, ఎందుకంటే అది న్యాయం వైపు కాదు. న్యాయం వైపు కాదు అంటే అది నిందితులకు హెల్ప్ అవుతుంది. సో దయచేసి ప్రజలకు అందరికీ ఒక విన్నపం, హస్తం గుర్తుకి 4వ నెంబర్కి షర్మిలమ్మకు ఓటేయండి. ఇది నా తరపున నేను చేయించిన పెటిషన్ ఫ్లయర్. ఇది కూడా మీకు అందరికీ షేర్ చేస్తాను. దయచేసి ఇది కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఇది న్యాయ పోరాటం, ప్రజా తీర్పు కోసం పోరాడే న్యాయ పోరాటం. నేను ఈ న్యాయ పోరాటంలో అందరి ఇళ్ళకి వెళ్ళి అందరితో మాట్లాడి చేయడం అసాధ్యమైన పని, చేయాలనుకున్న అసాధ్యమైన పని. ఎందుకంటే ఒక్కదాన్ని నేను షర్మిలమ్మ ఇద్దరం పోవాలన్నా కానీ అందరి ఇళ్ళకి పోవాలంటే అసాధ్యం. సో దయచేసి ప్రజలందరికీ విన్నపం, మేము మీ ఇళ్ళకు రాలేదు అని అనుకోకుండా, ఈ న్యాయం కోసం అన్నదానికి మర్యాదనిచ్చి, న్యాయాన్ని గ్రహించి, న్యాయ పోరాటాన్ని గ్రహించి, మీరు న్యాయం వైపు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని, న్యాయాన్ని గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను.